పార్థసారథి అంటేనే కృష్ణుడి పేరు. కృష్ణుడు మరి అర్జునుడు ఇంత కలిసి. మంచి భగవద్గీత గురించి తెలుసు, మనిషి జీవితం అని వాల్యూ తెలుసు. మరేంటి ఇటువంటి పార్థసారథి గారు అత్యంత కర్కశంగా ఒక స్కెచ్ చేసి ప్లాన్ చేసి చంపారు అని ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు, భగవానుడైనటువంటి కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ జయము, ఐశ్వర్యము, ఆరోగ్యము అన్నీ లభిస్తాయి. మనకు భగవద్గీతలో నీ డ్యూటీ నువ్వు చేయని, అధర్మం ప్రబలినప్పుడు, అన్యాయం ప్రబలినప్పుడు వైఎస్ రాజారెడ్డి గారు చంపిన కేసులో మీరు ఉన్నారు. ఒక చారిత్రాత్మక సంఘటన జరిగింది, అయిపోయింది అని ఆ రాజారెడ్డిది కూడా నన్ను అటెంప్ట్ చేసినారని మా బ్రదర్స్ ఆ రోజు నన్ను చంపుతాడు సంసులో నేను నా మీద అక్విట్ అయింది, హైకోర్టులో అక్విట్ అయింది, సుప్రీంకోర్టులో అక్విట్ అయింది, ఆ కేసీఆర్ అక్విట్ అయింది. ఇక్కడ తగిలించిన రాజశేఖర రెడ్డి సీఎం అయినాక. అంటే మీరు నిర్దోషని మీరు ఆత్మసాక్షిగా నమ్ముతున్నారా? ఆత్మసాక్షిగా నమ్ముతాను. నన్ను అటెంప్ట్ చేసిన తర్వాత జరిగింది అది. అదే మిమ్మల్ని అటెంప్ట్ చేయాల్సిన అవసరం వాళ్ళకేంటి సార్? రాజకీయ ఓడించాం వాళ్ళను అనేక ఎన్నికల్లో. ఇప్పుడు గెలవలేదు కదా సార్? 95లో గెలిచాము, 96లో పార్లమెంట్ ఇంకెప్పుడు గెలవలేదు కదా. మాల్ ప్రాక్టీస్ చేసి రాజశేఖర రెడ్డి అంటే మీరు 1984 పార్లమెంట్ ఎలక్షన్ లో మా ఎంపీ సీటు డాక్టర్ డిఎన్డి గారికి పులివెందుల్లో 4200 తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది. 95 తర్వాత గెలిచింది చాలా తక్కువ. 95 గెలిచాం. 96లో యాక్చువల్ వైసీపీ వాళ్ళ 5000 రూపాయలతో ఓటర్లకు డబ్బు పంపిణీ చేశారు. మీరు ఎంత పంపిణీ చేశారు? మేము ఎంత లేదు. అంటే ఆ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పంచారు, మీరేమి ఇవ్వలేదు. మీ కార్లో ప్రజల్లో డబ్బులు ఇలా ఇచ్చుకుంటూ వెళ్తున్నారు మీ ఎంపీ గారు ఒకరు. లేదు మేము రిగ్గింగే చేసేటువంటి వాళ్ళ నామినేషన్ ఎందుకు? ప్రజలు బిలీవ్ దట్ ఈ ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫేర్ గా జరిగినాయి మీరు నమ్ముతూ ఉన్నారు? 100% అంటే ఇప్పుడు టీవీలో వచ్చిన న్యూస్ కానీ వేరే వాళ్ళు చూపించినవి కానీ ప్రజలు వచ్చి మీ ఓట్లు వేయలేదని ఇలా ఏళ్ళు ముందు పెట్టి చూపించి కాళ్ళు పట్టుకుని పోలీస్ ఆఫీసులు అదంతా యాక్షన్ చేయించినారు వాళ్ళతో. యాక్టర్స్ అండి, గొప్ప యాక్టర్స్. ఎవరు సార్ యాక్టర్స్? ఓటర్స్ ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళని కాల్చి పడేస్తున్నది టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, దాన్ని ఓకే అంటున్నారు, అంతేనా? ఓట్లు వేయను కాదు, దౌర్జన్యం చేసేంత అవకాశం టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు పుట్టిందే కత్తి పట్టుకోనండి. ఒకసారి వాళ్ళ హిస్టరీ కనుక్కోండి. వాళ్ళ నాయన క్రిమినల్, రౌడీ షీటు, రాజశేఖర రెడ్డి రౌడీ షీటు. హాయ్, నా పేరు మురళీరాపల్లి. మీ అందరూ తెలుసు మన బిఎల్ఎం స్టూడియో కొత్తగా స్టార్ట్ చేసామనేసి. ఈరోజు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎలక్షన్స్లో జరిగినటువంటి దారుణ రిగ్గింగ్ గురించి అందరికీ తెలుసు. దానికి సంబంధించి కోర్టు కూడా రీపోలింగ్కి ఆర్డర్ వేయటం కూడా మన అందరికీ తెలుసు. ఇంత దారుణమైన రిగ్గింగ్ జరగటానికి కారణం టీడీపీ అధికారంలో ఉండటమే. టీడీపీ పార్టీకి ఎప్పటి నుంచో గుండెకాయలా ఉండి రాజశేఖర్ రెడ్డి గారి ఫాదర్ వైఎస్ రాజారెడ్డి గారిని అత్యంత దారుణంగా చంపినటువంటి వ్యక్తిగా పేరు మోసినటువంటి పేర్ల పార్థసారథి గారు ఈరోజు మనతో ఉన్నారు. ఎంత చేసినా తనకి ఇప్పటివరకు ఒక నామినేటెడ్ పదవి రాలేదు, ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అట్లీస్ట్ మంచి పదవి అంటూ టీడీపీ నుంచి రాలేదు. ఎందుకు కారణం? దానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు పులివెందులో జరిగినటువంటి రిగ్గింగ్ తాలూకా వాస్తవాలని అసలు ఎలా చేశారు, ఎందుకు చేశారు అనేది సార్ని అడిగి కనుక్కుందాం. సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. నమస్కారం బ్రదర్. సార్, మీ ఇంటర్వ్యూస్ ఏది చూసినా కూడా అందుట్లో కొంచెం ఆధ్యాత్మికత అనేది కనిపిస్తూ ఉంటుంది. కానీ మీ రియల్ లైఫ్లో ఆధ్యాత్మికత అనేది ఎంత స్పేస్ ఉందో ఒకసారి చెప్పండి సార్. రియల్ లైఫ్లో అంటే నేను ఒక్కటే ఆలోచన చేస్తాంట ఏ రోజు కూడా. పుట్టిన ప్రతి ప్రాణి గతిస్తాడు. ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు అమ్మ పొట్ట చీల్చుకొని ఒక్కడే వస్తాడు, పోయేటప్పుడు కూడా ఒక్కడే పోతాడు. దాన్ని నేను నమ్ముతా. జీవితకాలం అంతా మనం అనుకున్నట్లు అన్నీ జరగవు, మనం అనుకోలేదని జరగకుండా ఉండవు, నడిపిస్తుంది. భగవద్గీతలో చెప్పేది కూడా అదే. నీ పని నువ్వు చెయ్యి, నువ్వు ఫలితాన్ని రిజల్ట్ను ఆశించద్దు. మానవ జీవితంలో అదే కదా.
ఉండేది. కరెక్ట్. పుట్టిన ప్రతి ప్రాణి ఇదే ఏం చేస్తాడో తెలియదు, తనకు చెప్పకుండానే పోతాడు. బతికున్నన్ని రోజులు అనుబంధం పెంచుకుంటాడు. నా భార్య, నా పిల్లలు, నా అన్నదమ్ముళ్ళు, అది ఇది అని. పోవాల్సిన రోజు వచ్చినప్పుడు వీళ్ళందరికీ చెప్పకుండానే పోతాడు. ఆశ్చర్యం కలిగించదు? ఆశ్చర్యమే సార్. అందుకే హిందూ ఫిలాసఫీలో చెప్పేది, నువ్వు ఎప్పుడు పోతావో ఏమో, సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు అనేది ఉంది కదా. ఈ సమస్త ప్రపంచాన్ని ప్రేమించు, అందరూ సుఖంగా ఉండాలని కోరుకో, అందరూ అజ్ఞానాంధకారం నుంచి వెలుగులోకి రావాలని కోరుకో. అయ్యే కదా మనకు వేదకాలం నుంచి ఉండేటి అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అని. అనంతమైనటువంటి చీకటి నుంచి వెలుగులోకి రా, మరణం అనేది లేకుండా అమృతత్వం వైపు రా, మేమందరం కలిసి తింటాము, కలిసి ఆనందంగా ఉంటాము, ఎలాంటి ద్వేషం పెట్టుకోము అనే కదా హిందూతత్వం బోధించేది. అందుకే ఈ ప్రపంచంలో ఉండే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. చీమ, దోమ, ఇవి కూడా జీవరాశుల కిందకే లెక్క. ప్రతి ఒక్కదాన్ని హిందూ ధర్మం ప్రేమిస్తుంది. అందుకే కదా ఇప్పుడు దేహమే దేవాలయము, ప్రతి మనిషిలోనూ దేవుడు ఉన్నాడు, జీవుడే దేవుడు అని కదా హిందూతత్వం. అవును. మనిషిని ప్రేమిస్తే తన్ను తాను ప్రేమించుకున్నాడంటే, ఎదుటి మనిషిని ప్రేమించినంటే దేవుని ప్రేమించినట్టే సేవ చేయొచ్చే. మరి ఇంత మంచిగా మాట్లాడే పార్థసారథి గారు, పార్థసారథి అంటేనే కృష్ణుడి పేరు, అవును కదా సార్? ఎస్, కృష్ణుడు అర్జునుడు. ఇంత మంచి ఆధ్యాత్మికంగా భగవద్గీత గురించి తెలుసు, మనిషి జీవితం అండ్ వాల్యూ తెలుసు. మరేంటి ఇటువంటి పార్థసారథి గారు ఒక వ్యక్తిని అత్యంత కర్కశంగా ఒక స్కెచ్ చేసి ప్లాన్ చేసి చంపారు అని వైఎస్ రాజారెడ్డి గారిని చంపిన కేసులో మీరున్నారు. ఎలా మరి ఇంత మంచి భావజాలాలు ఉన్న మీరు? అంటే ఒకటి మీరు అడిగిన ప్రశ్నలోనే ఉంది, మీ పేరు పార్థసారథి రెడ్డిని. ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు, భగవానుడైనటువంటి కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ జయము, ఐశ్వర్యము, ఆరోగ్యము అన్నీ లభిస్తాయని మనకు భగవద్గీతలో ఉంది. నీ డ్యూటీ నువ్వు చేయని. అధర్మం ప్రబలినప్పుడు, అన్యాయం ప్రబలినప్పుడు, అంతు లేకుండా చెడు జరిగినప్పుడు నేను అవతారం ఎత్తుతాను. మన హిందూ మతం ధర్మంలో ఉంది కదా, దుర్మార్గాన్ని నేను ఖండిస్తాను అని. ఆ రాయారెడ్డిది కూడా నాకు ఎలాంటి సంబంధం లే, నన్ను అటెంప్ట్ చేసినారని మా బ్రదర్స్ ఆ రోజు నన్ను చంపుతాడు అని చెప్పి చేసిందే తప్ప అది ఒక చారిత్రాత్మక సంఘటన. అది జరిగింది, అయిపోయింది, నాకు ఎలాంటి సంబంధం లేదు. దాంట్లో నాకు సెషన్స్లో నేను నా మీద అక్యూట్ అయింది, హైకోర్టులో అక్యూట్ అయింది, సుప్రీంకోర్టులో అక్యూట్ అయింది, మా కేసీఆర్ అక్యూట్ అయింది. ఇక్కడ తగిలిచ్చినారు రాజశేఖర రెడ్డి సీఎం అయినాక. మాకు దాంతో ఎలాంటి సంబంధం లేక వచ్చింది కాబట్టి, నా నుంచే బిగినైంది కాబట్టి ఊ కొట్టాల్సింది వస్తుంది. ఇది మీ తమ్మునిలే కదా చేసింది అన్నప్పుడు ఊ అనాల్సింది వస్తుంది. అంటే మీరు నిర్దోషని మీరు ఆత్మసాక్షిగా నమ్ముతున్నారా? ఆత్మసాక్షిగా నమ్ముతాను. నన్ను అటెంప్ట్ చేసిన తర్వాత జరిగింది అది. అదే మిమ్మల్ని అటెంప్ట్ చేయాల్సిన అవసరం వాళ్ళకేంటి సార్? రాజకీయపరమైనటువంటి విభేదాలు, సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు. మేము తెలుగుదేశానికి గట్టిగా ఉన్నాం, గట్టిగా పనిచేసాం, సాటి లేని మేటి వ్యక్తులుగా తయారయ్యాం, ఓడించాం వాళ్ళను అనేక ఎన్నికల్లో. మీరు ఎప్పుడు గెలవలేదు కదా సార్? 95లో గెలిచాము, 96లో యాక్చువల్గా మేము గెలిచాం పార్లమెంట్. ఎప్పుడు గెలవలేదు కదా. మాల్ ప్రాక్టీస్ చేసి రాజశేఖర రెడ్డి అనౌన్స్ చేసుకున్నాడు. అంటే మీరు 1984 పార్లమెంట్ ఎలక్షన్లో మా ఎంపీ సీటు డాక్టర్ డిఎన్డి గారు గెలిచారు. పులివెందుల్లో 4200 తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చింది. కానీ మీరు గతంలో ఇప్పుడు మీరు 95 తర్వాత గెలిచింది చాలా తక్కువే. 95 గెలిచాం, 96లో యాక్చువల్గా మేము గెలిచాం. రాజశేఖర రెడ్డి కుతంత్రం ద్వారా 4200తో గెలుచుకున్నట్టు డిక్లరేషన్ ఫారం తీసుకున్నాడు. తర్వాత జరిగిన దాంట్లో 15,000తోనే. మీ ఇంటర్వ్యూ నేను ఒకటి చూసాను సార్, ఒకటి కాదు నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చూసాను. అందుట్లో మీరు ఒక మాట చెప్పారు, అది మీకు వర్తిస్తుందో లేదో మీరు చెప్పండి. ఏం చెప్పారు? ఓడిపోయిన ప్రతి ఒక్కడు ఏదో కుతంత్రం జరిగిందని. అవును, 1952 అదే
స్టాండ్స్లో వాళ్ళు కరెక్ట్గా గెలిచి ఉండొచ్చు, మీరే ఆ ఫీల్డ్లో ఉండి ఉండొచ్చు కదా. అది ఎట్లా జరిగిందంటే ఉమ్, నేను 5వ నెంబర్ టేబుల్లో ఉండ కౌంటింగ్లో తెలుసు. లింగాల మండలం ఎన్ని మాకు వచ్చాయి మొత్తం 8,850 9,000 కొద్దిగా తక్కువ అని. ఉమ్, చాలా దాంట్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకాలు లేవు. ఉమ్, అప్పుడు బ్యాలెట్ ఉండేది, ఇప్పుడు మాదిరి ఎలక్ట్రానిక్ ఓటింగ్ కాదు. ఉమ్, వెనక సంతకం పెట్టాలి ప్రిసైడింగ్ ఆఫీసర్. అవును. ఒక విలేజ్లో కర్ణపాపైపల్లి అనే విలేజ్లో ఆ ఓటర్ లిస్టులో ఉండేది 700. ఉమ్, 701 పోలైనాయి. ఉమ్, అవి ఇన్వాలిడ్ కదా వాస్తవంగా. ఇన్వాలిడ్, yes. అవి పక్కకు తీసేసినా ఉమ్, రాజమోహన్ రెడ్డి గెలుస్తాడు. ఉమ్, అవి రీకౌంటింగ్ పెట్టినా ఉమ్, రాజమోహన్ రెడ్డి గెలుస్తాడు. ఉమ్, అనౌన్స్ చేయించుకున్నాడు. ఓకే. ఇంకా దాన్ని బట్టి మీరే చెప్పండి. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అలా అనౌన్స్ చేసుకున్నారని ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ బై ఎలక్షన్స్లో మీరు రిగ్గింగ్ చేసి అన్నీ చేశారా సార్? దానికి సంబంధం లేదు. ఇప్పుడు వైసీపీ మన జడ్పీటీసీకి నామినేషన్ వేసింది, కాంగ్రెస్ వేసింది, మొత్తం 11 నామినేషన్లు పడ్డాయి. ఉమ్, ప్రచారం చేశారు. ఉమ్, వైసీపీ వల్ల 5,000 రూపాయలతో ఓటర్లకు డబ్బు పంపిణీ చేశారు, ఉమ్. మద్యం పంపిణీ చేశారు. మీరు ఎంత పంపిణీ చేశారు సార్? మేమెంత లేదు. అంటే ఆ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పంచారు కానీ మీరేమి ఇవ్వలేదు. మేమేమి మీ కార్లో మాకు ప్రజల్లో డబ్బులు ఇలా ఇచ్చుకుంటూ వెళ్తున్నారు మీ ఎంపీ గారు ఒకరు. లేదు 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 అదే అపోహ. ఏదైనా అది అపోహ కాదు సార్, అది వీడియో. ఇలా కారులోంచి మరి నాకైతే తెలియదు. ఏదైనా కార్యకర్తల ఖర్చులకు ఏమన్నా ఇచ్చినారో ఏమో తెలియదు కానీ అట్లా ఏం ఇయ్యలేదు. మేము రిగ్గింగే చేసేట్టుకుంటే వాళ్ళ నామినేషన్ ఎందుకేని ఇస్తాం? అదే కదా ప్రచారం ఎందుకు తిరగని ఇచ్చాం? అదే కదా సార్ స్ట్రాటజీ. మీరు ఫ్రీడమ్ ఎలక్షన్లు జరిగాయి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ప్రజలు బిలీవ్ దట్ ఈ ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరిగినాయి మీరు నమ్ముతూ ఉన్నారు? 100% అంటే ఇప్పుడు టీవీలో వచ్చిన న్యూస్ కానీ వేరే వాళ్ళు చూపించినవి కానీ ప్రజలు వచ్చి మీ ఓట్లు వేయలేదని ఇలా ఏళ్ళు ముందు పెట్టి చూపించి కాళ్ళు పట్టుకొని పోలీసుల ఆఫీస్ని అదంతా యాక్షన్ చేయించినారు వాళ్ళతో. యాక్షన్ టీవీలోకి వచ్చేదానికి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ప్రత్యేకంగా పోలీసులను కాళ్ళు పట్టుకొని మాకు ఓటు మమ్మల్ని వేయించుకొని అని. వాళ్ళ యాక్టర్స్ అండి, గొప్ప యాక్టర్స్. ఎవరు సార్ యాక్టర్స్? రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే పెద్ద యాక్టర్స్, నటనా సార్వభౌములు. అట చాలా సార్లు జరిగే, 1-2 సార్లు కాదు. ఎలా సార్ ఎప్పుడు యాక్ట్ చేశారు వాళ్ళు? వాళ్ళకి కొందరికి డబ్బులు ఇచ్చి పోలీసుల కాళ్ళు పట్టుకొని మమ్మల్ని ఓట్లు వేయలేదని పోయి మా ఓటు మేము వేసుకుంటాం అనండి, అరసండి అని ట్యూటరింగ్. అంటే అవన్నీ వాస్తవాలు కాదు అంటున్నారు. వాళ్ళు క్రియేట్ చేసి అక్కడే ఉండి ఒక డిఎస్పి మురళీనాయక్ గారు కాల్చి పడేస్తానా కొడకల్లారా అని అన్నారు కదా, అది మీరు చూసారా వీడియో? చూశాను నేను. ఆయన్ను తాగిపోయి పోలీసు వ్యవస్థను అవమానపరుస్తా మాట్లాడినారు. ఎంత సార్? పోలీసు వ్యవస్థనే అవమానపరుస్తా మాట్లాడినారు. అంటే అప్పుడు ఈయన చెప్పాడు, ఏయ్ నేను పోలీసు, నేను కాకి, కనపడిన 4వ సింహమే నేను. దుర్మార్గులు ఎవడైనా లా అండ్ ఆర్డర్ను బ్రేక్ చేసి అసాంఘిక శక్తులు ఉంటే కాల్చి పారేస్తా అన్నాడు. ప్రజల్ని ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళని కాల్చి పడేస్తున్నది టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, దాన్ని ఓకే అంటున్నారు, అంతేనా సార్? ఓట్లు వేయను కాదు, దౌర్జన్యం చేరిపోయినారు పోలీసుల మీదకి. దౌర్జన్యం చేసేంత అవకాశం టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు పుట్టిందే కత్తి పట్టుకోనండి. రాజశేఖర రెడ్డి కుటుంబము ఒకసారి వాళ్ళ హిస్టరీ కనుక్కోండి. వాళ్ళ నాయన క్రిమినల్ రౌడీ షీటు, రాజశేఖర రెడ్డి రౌడీ షీటు, వాళ్ళ అన్న ముద్దాయి వెంకటనరసింహ జార్జి రెడ్డి నా పైన సూట్ కేసు పెట్టిన దాంట్లో ఎన్ని కేసుల్లోనే జగన్ ముద్దాయి. మీ పైన రౌడీ షీట్ ఉందా లేదా సార్? లేదు, రౌడీ షీట్ లేదు, బైండ్ ఓవర్ లేదు. హత్యాయత్నం కేసు, హత్య చేసినట్టుగా ప్రూవ్ అయ్యి జైల్లో ఉండొచ్చారు. కాన్స్పిరేటర్ గా పెట్టినారు నా పైన. మీరు రాయారెడ్డి శిక్ష ఎంతకాలం అనుభవించారు సార్? లేదు, నేను పోలే, జైలుకి కూడా పోలే. జైలుకి కూడా యాంటిసిపేటరీ బెయిల్ 3 సార్లు నా పైన అక్విట్ చేశారు. సార్ ఎప్పుడన్నా మీ పైన దాడి జరిగింది కదా, ఆ దాడి జరిగినప్పుడు మీ కుటుంబ సభ్యులను చూసినప్పుడు మీకు ఏమనిపించింది సార్? ఏమనిపిస్తుంది? ఇప్పుడు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఏమనిపించదు, ఇంకా అలవాటు అయిపోయింది. ఈరోజు చంపుతారా, రేపు చంపుతారా అని. ఇప్పుడు కూడా భయం ఉందా మీకు? ఉంటే ఏం చేయాలి, లేకపోతే ఏం చేయాలా అది మీరు చెప్పాలా? కాదు, ఉన్నా చేయగలిగింది లేదు, లేకపోయినా చేయగలిగింది లేదు. మీరు మొన్న మాట్లాడుతూ జగన్ బ్రతుకున్నంత కాలం మాకు థ్రెట్ ఉంది అన్నారు. థ్రెట్ ఎప్పటికీ ఉంటుంది. మరి ఏం చేద్దాం ఉంటారు జగన్ని? కాదు, ఏం చేస్తాం, చట్టరీత్యా పోలీసులకు చెప్తాము, పైకి చెప్తాము, గన్మెన్లు ఇమ్మని నాకు, నా తమ్మునికి. ఇప్పుడు సార్ మీరు టీడీపీ పార్టీకి నిజం చెప్పాలంటే ఒక మూల స్తంభం లాగా అప్పటి నుంచి కూడా
ఎందుకంటే మీరు మీ లైఫ్‌ని కూడా అక్కడ పెట్టారు. పార్టీ కోసమే కదా మీరు చెప్పింది ఎస్, నాకు. కేవలం పార్టీ పార్టీ కోసమే. కోసమే మీరు మీ లైఫ్‌ని అక్కడ పెట్టారు. అపనిందో, నిందో, చేశారో చేయలేదో పార్టీ కోసమే నిలబడ్డారు. పార్టీ కోసమే. కానీ మీతో ఉన్న సహచరులందరూ ఎమ్మెల్సీలయ్యారు, ఎమ్మెల్యేలయ్యారు, అన్ని పొజిషన్‌లో ఉన్నారు. కానీ పార్థసారథి రెడ్డి గారు మాత్రం ఇప్పటికి కూడా ఎటువంటి పదవి లేకుండా ఒక ఉన్నతమైన కార్యకర్తగానే ఉన్నాడు. ఇది మీ అధిష్టానానికి తెలియట్లేదా? లేదంటే మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్ళటం చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదా? లేదంటే మిమ్మల్ని నిలబెడితే ఆల్రెడీ ఒక హత్య కేసులో మీ పైన నింద ఉంది కాబట్టి ప్రజలు ఓట్లేయరనుకొని మిమ్మల్ని పక్కన పెడుతున్నారు. మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? పెద్దాయన తండ్రి వంటి వాడు, ఆయనకు అన్ని విషయాలు తెలుసు. దాని విషయం ఆయనే ఒక నిర్ణయం తీసుకుంటాడు అని మేము అనుకుంటున్నాం. ఆయన మా ఒకవేళ భవిష్యత్తు ఆయన చేతుల్లో పెట్టినాము. ఆయన నిర్ణయము ఏం చేసినా మంచిగా చేస్తాడు అనేది మా అభిప్రాయం. ఒక ఒక లాయర్‌గా ఉండి, ఒక మంచి చదువుకున్నారు, మంచి పొజిషన్‌లో ఉన్నారు. మీరు చాలా క్లియర్‌గా మాట్లాడతారు ఏదైనా. మీకున్న కాన్స్టిట్యున్సీలో మిమ్మల్ని లోకల్ నాయకుడిగా చాలామంది మాట్లాడినప్పటికీ, మీ స్థాయి ఏంటనేది మీకు క్లియర్‌గా తెలుసు. కానీ మిమ్మల్ని ప్రతిసారి మీరు 2019లో కూడా ట్రై చేశారు. అంతకు ముందు నుంచి పార్టీలో ఒక మంచి ఎమ్మెల్యేగానో, ఎంపీగానో అవ్వాలని చూస్తున్నారు. మీరు ఎంపీ క్యాండిడేట్‌గా ఇష్టపడుతున్నారని కూడా తెలుసు. కానీ ఇవ్వనప్పుడు మీకు బాధ కలగదా? అడగాలనిపించదా మీకు? పార్టీ నిర్ణయిస్తుంది. ఆయనకు తెలుసు. ఏ రోజు కూడా నాకు ఎమ్మెల్యే సీటీ, ఎంపీ సీటీ అని అడగలే నేను. పెద్ద ఆయన తండ్రి వంటి వారిని. ఆయనకు అన్నీ తెలుసు. రాష్ట్ర పరిస్థితులు ఎవరు ఏమిటి, ఈ రాష్ట్రంలో ఎవరు త్రికరణ శుద్ధి కలిగినటువంటి నాయకులు, కార్యకర్తలు అనేది ఆయనకు తెలుసు. ఆయనే ఒక సముచితమైన నిర్ణయం తీసుకుంటాడు. ఆ టైం వచ్చినప్పుడు తీసుకుంటాడు. సకాలంలో సరైన నిర్ణయం తీసుకుంటాడని నేను భావిస్తాను. ఒకవేళ తీసుకోకపోతే మీరు నెక్స్ట్ టైం కూడా ఇలాగే ఉంటే మీరేమన్నా పార్టీకి వ్యతిరేకంగా మారి బీజేపీ కానీ వేరే ఇతర పార్టీలు కానీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? ఇటు సూర్యుడు అటు పొడిచినా, భూమి ఆకాశాలు బద్దలైపోయినా నేను తెలుగుదేశాన్ని వదిలే ప్రసక్తే లేదు. అది ఆయనకు తెలుసు, ఇంకోటి తెలుసు. నాకు నో ఆల్టర్నేటివ్. ఒకవేళ వదిలినా ఇంటి దగ్గర ఉండాలా, లేదా తెలుగుదేశం. వేరే ఇతర పార్టీలకు పోయేవాని కాదు. అది పెద్ద ఆయనకు తెలుసు. ఈ స్టేట్లో ఉండే తెలుగుదేశం పార్టీ లీడర్లకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు మీరు ఒకసారి అద్దం ముందు నించున్నప్పుడు గతంలో మీ పైన పడిన నిందలు, మీ కుటుంబంలో ఎప్పుడైతే రాజారెడ్డి గారి హత్య జరిగిన తర్వాత మీకు జరిగిన లాస్ ఏదైతే ఉందో, మీ కుటుంబ సభ్యులను కోల్పోవటం కానీ, మీ ప్రాపర్టీస్ని తగలబెట్టేయటం కానీ, ఇవన్నీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ముందు కనిపించిన లక్ష్యం ఏంటి? దేనికోసం మీరు చనిపోతున్న స్థితిలో మీరు డిక్లరేషన్ ఇచ్చి కూడా తిరిగి డెడ్ డిక్లరేషన్ ఇచ్చి కూడా మీరు ఇప్పుడు మా ముందు కూర్చొని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అప్పుడు మిమ్మల్ని నడిపించే శక్తి ఏంటి? భయం కానీ ఇవన్నీ లేకుండా ఇప్పటివరకు స్ట్రాంగ్గా ఎలా ఉండగలిగారు? ఒక్కటే, ఎంత దూరం పరిగెత్తాలా? ఎక్కడికి మా ప్రయాణం? ఎక్కడో సాట నిలబడాలా? ఏదైతే అది అవుతుంది. అంతకు మించి చేయగలిగింది ఏముండదు. చంద్రబాబు నాయుడు గారిని మీరు ఇంత ప్రేమిస్తున్నారు సార్. మీ మాటల్లో కానీ, మీ ప్రవర్తనలో కానీ, మనం ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నప్పుడు కూడా ఆయన చెప్పిందే మాకు వేదం అన్నట్టుగా చెప్తున్నారు బాబు గారి గురించి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్టేట్కి ఒక ముఖ్యమంత్రి గారు. మీరు మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడితే ఏమన్నారంటే, మా చంద్రబాబు నాయుడు గారే చెప్పారయ్యా, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తెలిసి కానీ తెలియక కానీ చూసి కానీ చూడకుండా కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఎటువంటి సహాయం చేయొద్దు, ఎటువంటి పథకాలు ఇవ్వద్దు, పాముకు పాలు పోసినట్టే అన్నారు. ఆ మాటల్ని మీరు సమర్థిస్తున్నారా? ఒక స్టేట్ 100కి 100 ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళ ద్వారానే బంధువులనో స్నేహితులనో ఏడవ సాట బీరకాయ పీసు బంధుత్వం పురమాయించుకునేది, మాలేకి ఎంటర్ అయ్యేది. ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బాధలు పెట్టినారో, ఎవరైతే వైసీపీకి ఓట్లు వేసినారో వాళ్ళంతా చీమల పుట్టలేకి పాములు చేరుకున్నట్టు చేరుకుంటున్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన చెప్పినాడు. ఆయన చెప్పిన స్టేట్మెంట్ నేను స్వాగతిస్తాడా. ఎందుకు సార్? 1,40,00,000 మంది వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఉన్నారు. మీకు తెలుసు, 1,39,00,000 మంది ఓట్లు వేశారు. అటువంటి వాళ్ళ మొత్తాన్ని ఎటువంటి పథకాలు ఇవ్వద్దంటే ఒక ముఖ్యమంత్రి పథకాలు ఇవ్వద్దని కాదు, ఎటువంటి పనులు చేయదు. వాళ్ళు మాకే గొడవలు పెడుతున్నారు. మాలేకి ఎంటర్ అయ్యి వర్గాలుగా చీల్చి ఆ వైసీపీ నుంచి మేము తెలుగుదేశం పార్టీలో చేరతామని
దాన్ని సకాలంలో పెద్ద ఆయన గుర్తించాడు, సరైన చర్య తీసుకున్నాడు. వైసీపీ నుంచి వచ్చిన చాలా మందిని మరి టీడీపీలోకి ఎందుకు ఆహ్వానించారు సార్? ఎవరిని ఆహ్వానించినారు? మా సిద్ధాంతాలు నచ్చి సజ్జనుడుగా ఉండి సద్గుణ సంపన్నుడయ్యి వైసీపీ దుష్ట సాంప్రదాయాలు తగిలించుకోకుండా ఉంటే గుణవంతుడైతే ఆహ్వానించింటారేమో. సార్ గుణవంతుడు గుంటూరు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఒక అమ్మాయిని వీడియోలు పెట్టారు, అతను గుణవంతుడు లేకపోతే ఎవరు అతని గురించి ఐ డోంట్ నో, నాకు తెలియదు. నజీర్ అహ్మద్ ఎవరో నాకు తెలియదు, నేను వినలే. గుంటూరు ఎమ్మెల్యే ఇంకొక అతను ఎవరో ఒక అమ్మాయితో అశ్లీలంగా వీడియోలు మాకు అన్ని వచ్చేసిన అతను నాకు తెలియదు, ఐడియా లేదు. మరి ఇటువంటి వాళ్ళని నాకు ఐ డోంట్ నో, తెలియని దాని గురించి నేను కామెంట్ చేయను. అంటే టీడీపీలో అందరు సజ్జనులు ఉన్నారు, సజ్జనులే, తెలుగు తల్లి కోసం బతికే వాళ్ళే, తెలుగు జాతిని ఉద్ధరించాలని కంకణం కట్టుకునే వాళ్ళమే. అది మీ ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉన్నా మీకు ఇప్పటి వరకు పొజిషన్ ఇవ్వకుండా ఆయన దేశ ప్రజల్ని రాష్ట్ర ప్రజలను సపరేట్ చేసిన మీరు ఇప్పటికీ ఆయనే సపోర్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని. బయటికి వెళ్ళినప్పుడు సూపర్ సిక్స్ల గురించి మీరు ఎవరైనా అడుగుతారు సార్? మీ ఊర్లో ఇచ్చారా? ఎందుకు అందరికీ మేము సూపర్ సిక్స్ల గురించి అడిగాము, సూపర్ సిక్స్లు ఇచ్చాము. ఇప్పుడు బస్సు ప్రయాణాలు జరుగుతున్నాయి, అన్నదాత సుఖీభవ పథకం రన్లో ఉంది, పెన్షన్లు వచ్చాయి, ఆనందోత్సాహాలతో ఉండారంతా. అన్నదాత సుఖీభవ సూపర్ సిక్స్లో లేదు కదా సార్? కాదు, అది సపరేట్. అవన్నీ ఇచ్చాము, వస్తున్నాయి. ఈ బస్సు శ్రీనిధి సూపర్ సిక్స్ అంతా వచ్చింటి అన్నీ వస్తున్నాయి కదా, జనం లేకపోయాయి. దే ఆర్ వెరీ హ్యాపీ. వచ్చింది 3 సార్, ఇంకా 3 ఇంకా వస్తాయి. ఇప్పుడు పిల్లోడు ఉంటాడు, ఒకటేసారి బండికి అన్నం పెడితే సచ్చి ఉరుకుంటాడు. సంవత్సరం అయినా కూడా పెట్టకూడదు సార్. సంవత్సరం అయిపోతే అన్ని ఇప్పుడు కొంప చిందరవందర అయిపోయింది. ఈ స్టేట్ అంతా ఏం చేసినాడు జగను? అస్థిపంజరం మాదిరి చేసినాడు. అస్థిపంజరం కూడా కాదు, ఈ తెలుగు మాతను ఎముకలు విరిచేసి పారేసినాడు. దాంట్లో ఆ ఎముకలన్నీ ఒకసాట చేర్చి దాన్ని అస్థిపంజరం మారి తయారు చేసి దానికి ప్రాణం పోసి ఆంధ్ర తెలుగు తల్లిగా తయారు చేయాలి. ఇప్పుడు తయారు చేసే క్రమంలో ఉన్నాడు, కొంత టైం తీసుకుంటుంది. పుడతానే పిల్లోనికి బండికి అన్నం పెడితే అన్నప్రాసన రోజే ఆవకాయ పెడితే దగ్గు వస్తుంది. కరెక్టే సార్. మీలో ధైర్యం నాకు బాగా ఇష్టం, ఎందుకంటే స్ట్రాంగ్గా నిలబడతారు. మీ ఆశ కూడా నాకు నచ్చుతుంది, ఎందుకంటే ఫ్యూచర్లో బాబు గారు ఏదో చేస్తారన్న ఆశ. అయితే మీకు భయం కూడా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎలక్షన్లో గెలిస్తే, ఇంతకుముందు మీరు ఇంతగా మీడియాలోకి వచ్చింది లేదు, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాతే మీడియాలో మీరు కనిపిస్తూ ఉన్నారు. అప్పటి వరకు ఎక్కడెక్కడ ఉన్నారో భయపడ్డారా ఏంటి? అదంతా ఏం లేదు, కానీ అతనైతే ఏదో ఒకటి చేస్తాడు. సీఎం కావాల్సిన అవసరం లేక కాలేడు, ఎప్పటికీ ఎన్నటికీ కాడు. ఆ పార్టీ అంతా జైల్లో ఉంటుంది. అది మీరు ఎలా చెప్తారు సార్? ప్రజలు కదా ఘోరమైన నేరాలు చేశారండి. లిక్కర్ కేసులో జైలు పోతాడు, పాత కేసులని ఈడీ కేసులు ఉన్నాయి, ఇసుక కేసులు ఉన్నాయి. లిక్కర్ కేసు అనేది ప్రూవ్ అవ్వలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారి పైన కూడా సేమ్ లిక్కర్ కేసు ఉంది. చంద్రబాబు నాయుడు పైన ఫాల్స్ అలిగేషన్ ప్రూవ్ గాని ఇతను లోపలికి పోతే కదా, నాకు అదే అర్థం కాదు, పోతే కదా నాకు అదే అర్థం. కండ్లకు కట్టినట్టు అందరితో ప్రతి బ్రాంతి ప్రపంచం అంతా ఆన్లైన్లు, ఫోన్ పేమెంట్లు, ఎన్ని బ్యాంకు పేమెంట్లు ఉన్నాయి. అట్లాంటి బ్రాందీ షాపుల్లో డబ్బు ఇచ్చే బాటిల్ ఇస్తాడారు, అదంతా యాడికి పోతాడు అది. మరి ఇప్పుడు బెల్ట్ షాపులు గల్లీకి ఉన్నాయి, మరి ఆ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది? ఒట్టిది, అదంతా ఒట్టిది. యాడ బెల్ట్ షాపులు లేవు, యా షాపులు లేవు, ఆన్లైన్ పేమెంట్లే కదా అంతా. ఏ షాపులో కూడా ఆన్లైన్ పేమెంట్లే, అన్ని పేమెంట్లే కదా, ఆన్లైన్ పేమెంట్లే. అయ్యే బెల్ట్ షాపులు ఎక్కడ ఉన్నాయండి? ప్రచారం ఆంధ్రప్రదేశ్ లో బెల్ట్ షాపులే లేవని పార్థసారథి గారు చెప్పారు. బెల్ట్ షాపులు లేదు. నెక్స్ట్ టైం సార్ వచ్చినప్పుడు సార్ మొత్తం వీడియోస్ నేను చూపిస్తా. బెల్ట్ షాపులు లేవు, ఏమీ లేవు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి సహించాడు మా పెద్ద ఆయన. అదే ఉన్నాయి సార్, మొత్తం బెల్ట్ షాపులు ఉన్నాయి, కానీ దానికి సహించాడు. బెల్ట్ షాపులు ఆయన నోటీసు పోతే సహించాడు. ఆయనకి తెలియకుండా ఏం జరుగుతుంది సార్ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఒక్క బెల్ట్ షాప్ కూడా లేదు, అన్నీ ఆయనకి తెలుసు. దానికి పోలీసులు రైడ్ చేస్తారు, దానికి పోలీసులు. ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థ ఉందా సార్? మొన్న పులివెందుల ఎలక్షన్స్ లో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేసింది సార్? పోలీస్ వ్యవస్థ ఉండే కదా, ప్రజాస్వామ్యం చేసుకుంటారు అని మాట్లాడే పోలీసులా సార్ మీరు చెప్పేది? పోలీసుల మీద దండయాత్రగా తాగిపోయి మిమ్మల్ని చంపుతాము కొడతాము అంటే పోలీసులు కదా వాళ్ళు. పోలీసుల మీదకి వెళ్తే కేసులు పెట్టాలి సార్. తాగి కొట్టను పోతే అనరా, దెబ్బలు తింటారా పోలీసులు? మన ప్రొటెక్షన్ చేసేవాళ్ళు.
తనలు తింటారా వాళ్ళు? మన రక్షకులు తాగిపోయి పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసే వాళ్ళు ఊరుకుంటారా? పబ్లిక్ కట్టే ట్యాక్సుల మీద పోలీసులు సాలరీస్ ఇస్తున్నారు సార్. ట్యాక్సులు కడుతున్నారని తాగిపోయి పోలీసులను కొట్టను పోతారా? తిట్టను పోతారా? మందు బ్యాన్ చేయాలి సార్. అటప్పుడు తిట్టను పోతారా? తాగిపోయి మందు అమ్మకూడదు సార్. చట్టం అలౌ చేస్తుంది. చట్టం అలౌ చేస్తుంది. చట్టరీత్యానే ప్రవేశపెట్టారు. దొంగ మంది ఏమో అమ్మలే. ఎవరు దొంగ మంది ఎక్కడ అమ్మలే? మందు పర్మిషన్ ఇచ్చి దొంగ మందు ఎక్కడ అమ్మలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కి పర్మిషన్ ఇచ్చి దొంగ మందు ఎక్కడ అమ్మలేదు. దొంగ మందు ఎక్కడ బెల్ట్ షాపులు లేవు, ఏమి లేవు. ఉంటే పోలీసులు పట్టుకుంటారా? పోలీస్ సినిమాలు ఉన్నాయి. నీకెందుకు బాధ? నాకే బాధ. చీల్చి చెండాడతారు. లేదు ఎందుకు లేదు? మైసభ సృష్టించినట్టు చెప్తాను. కాదు ఉంది సార్, మీరు ఒప్పుకోలేకపోతే. లేదయ్యా, మీకు టీవీ మా చంద్రబాబు నాయుడు గారు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటాము. అది చెప్పండి. వదిలేయి. అది చెప్పండి. తీసుకుంటా అని చెప్పండి. వదిలేయి. లేవని చెప్తే అలా వదిలేయి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నెక్స్ట్ పొరపాటున మీరు అన్నట్టుగా పొరపాటున్నాడు, గ్రహపాటున్నాడు. వదిలేవయ్యా, అతను జైలుకు పో అపాయింట్మెంట్ తీసుకొని. సరే సార్. పద్ధతులు దరిద్రం పాడుపీడ. అతని చిన్నాయను చంపినాడు, జైలుకు పోతాడంటే మళ్ళా వచ్చాడా? 29 వచ్చాడా? 30 వచ్చాడా? 40 వచ్చాడా? వాట్ డు యు సే? సిబిఐ ఆల్సో దేర్ ఇస్ నో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్ కేస్. ఆల్రెడీ కేస్ వాజ్ డన్ అని సుప్రీంకోర్టు ముందు చెప్పారు కదా. సుప్రీం చెప్తానే కాదు, మళ్ళా రివ్యూ పిటిషన్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. చాలా చేశాను లేవయ్యా, పోయి చూస్తావు కదా నువ్వు కళ్ళతో. ఓకే సార్, మీకు మీ టైం నాకు చాలా వాల్యుబుల్. బట్ నిజం చెప్తున్నా సార్, మీరు ఫ్యూచర్లో మంచి పొజిషన్లో అంటే ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. ప్రజలకి మీరు సేవ చేస్తారు. ఇప్పటి వరకు గతంలో ఏదో జరిగి ఉండొచ్చు, కానీ మీ కాన్స్టిట్యున్సీలో చూస్తే మీకున్న పేరు కానీ ప్రజల్లో మీరు ఎంతో కొంత సాయం చేస్తున్నారని మంచి టాక్ అయితే మేము వింటున్నాం. అలాగే మంచిగా ఫ్యూచర్లో ఎదగాలని మేము మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. నమస్తే. సెలవు. థ్యాంక్ యూ.